Hello all, welcome to our channel Cinemax. Today's review of the film Retro, starring by Surya and Pooja Hegde. సూర్య గారి మూవీ రెట్రోనా లేదా మెట్రోనా అనిపించింది భయ్య. నాకైతే అస్సలు నచ్చలేదు. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ బై దిస్ మూవీ. ఈ మూవీ మొత్తం వింటేజ్ ఫార్మెట్లో ఉంటుంది భయ్య. లైక్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి యాక్షన్ సీన్స్ కానీ, అలాగే స్టంట్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, విజువల్స్ కానీ అన్నీ వింటేజ్ స్టైల్లో ఉంటాయి. మేబీ అందుకే ఏమో ఈ సినిమాకి రెట్రో అని టైటిల్ పెట్టినట్టున్నారు. అంతకు మించి రెట్రో అనే టైటిల్కి అలాగే ఈ సినిమాకి ఎటువంటి రిలేషన్ ఉండదు. మూవీ మెయిన్ ప్లాట్ చూస్తే సూర్య ఒక గ్యాంగ్స్టర్. తను ప్రేమించిన అమ్మాయి కోసం తను మారిపోతాడు. బట్ తను గ్యాంగ్స్టర్గా ఉన్నప్పుడు ఒక మిషన్ని అన్కంప్లీట్ చేయడం వల్ల తన లైఫ్ మళ్ళీ ఎలా టర్న్ అవుతుంది అనేది సినిమా మెయిన్ ప్లాట్. బట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ మనకి అది కనిపించదు. దానికి అసలు ప్రయారిటీ ఎవరు? ఇది వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ ఫ్లా ఇన్ దిస్ మూవీ అని నాకు అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎక్కడ హై ఇచ్చే ఎలివేషన్ సీన్స్ ఉండవు, అలాగే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే టచింగ్ మూమెంట్స్ కూడా ఏమి ఉండవు. ఇవి కూడా వన్ ఆఫ్ ద ఫ్లా అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో ఏదో గోల్డ్ ఫిష్ కోసం సినిమా మొత్తం రన్ అవుతుంది అన్నట్టు చూపిస్తారు. బట్ అది స్టార్టింగ్లో తప్పితే ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ వరకు ఎక్కడా కనిపించదు. వినబడదు. అంటే క్లైమాక్స్లో కూడా కనబడదని అర్థం. అంతేకాకుండా మన సూర్య గారు ఈ మూవీ కోసం వెట్రిమారన్ లాంటి డైరెక్టర్తో సినిమాను వద్దనుకున్నారు. మరి అంతలా ఏముంది ఈ సినిమాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏది ఏమైనా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ ఏంటి అంటే సంతోష్ నారాయణ గారి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ అని చెప్పను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చించి అవతల పడేశారు. ఒక మంచి రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐ మీన్ సూర్య ఎంట్రీ టైంలో కానీ, అలాగే ఫైట్స్ చేసే టైంలో కానీ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సమ్ రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ కానీ, స్టంట్స్ కానీ ఓకే బాగానే ఉన్నా స్టోరీలో స్టఫ్ లేకపోతే కష్టం కదా భయ్యా. ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ దీనికోసమా సినిమా తీసింది అన్నట్టు అనిపిస్తుంది. ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఫర్ దిస్ క్లైమాక్స్. అట్లీస్ట్ సూర్య గారు ఈ మూవీతో అయినా సరే హిట్ కొడతారు అనుకున్నాం. బట్ అది కష్టంలానే ఉంది. ఓకే, ఎందుకు అంటే స్క్రీన్ ప్లే అంత దారుణంగా ఉంది. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో మూవీ నాకైతే నచ్చలేదు భయ్యా. వింటేజ్ వైబ్ కోసం, అలాగే సూర్య గారి యాక్టింగ్ కోసం, అండ్ ఇంకోటి రిఫ్రెష్మెంట్ ఇచ్చే మ్యూజిక్ కోసం, ఐ మీన్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చు. బట్ మూవీ అయితే ఐఎమ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5. సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఫర్ మై ఛానల్. అండ్ లెట్స్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ గైస్. బాయ్.